దేవునికి మహిమ కలుగునుగాక. చాలా చక్కగా ప్రభుని నామం స్తుతించాం. ఇంత ఆనందం ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతారు. దేవుని పిల్లలారా, నేను చెప్పబడిన టైంకి ఖచ్చితంగా ముగించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. రైల్వే స్టేషన్లో ఎంక్వైరీలో వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. రానున్నది అంటారు, పలానా నెంబర్ కలిగిన ట్రైను పలానా ప్లాట్ఫామ్ మీదకి రానున్నది. ఈ బ్యాగులు బోగులు పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇక వచ్చేస్తుంది అనుకొని ఇక వాళ్ళు వెళ్ళిపోయి నిలబడితే ఎంతసేపటికి రాదే అది రానున్నది. అందుకే వాళ్ళు చెప్పేది రానున్నది అంటారు కదా, వచ్చేసిందని కాదు. స్తోత్రం. కాబట్టి కొద్ది మాటలు ప్రభు యొక్క సన్నిధిలో ఈ సంవత్సరం దేవుడి మినిస్ట్రీని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవరైనా ఇంకా వాగ్దానం తీసుకోకపోతే వాగ్దానాలు నేను తీసుకొచ్చాను. ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఇక్కడ పెడతాను, ప్రార్థన చేసుకొని తీసుకోండి. ఒక చక్కటి వాగ్దానం చేత ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని నడిపించునగాక. ఏమండి పాస్టర్ గారు, ఒకటేనా నడిపించేది? చాలా ఉన్నాయి కంటే అసలు బైబిల్ చదువుతాను నీకు టైం ఏది? రోజుకో పేజీ చదివినా బైబిల్ ఎప్పుడో ఒకసారి చదివి ముగించేవాళ్ళు. మరి ఒకసారి కూడా పూర్తి అవ్వలేదని నీకు టైం లేదని దేవుడు ఒక వాగ్దానం అని నీకు ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ సంవత్సరానికి ఆ ఒక్క వాగ్దానం నెల గుర్తుంటుంది, తర్వాత మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని పిల్లలు గమనించండి, మినిస్ట్రీని దేవుడు ప్రేమించి ఇచ్చిన ఒక మంచి వాగ్దానం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించునని, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతునని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎవరితో దేవుడు మాట్లాడాడంటే 6వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. మాటలు మాత్రమే కాదు, తన తోడని ప్రమాణం చేశాడు. ప్రమాణం అంటే ఒట్టు. చిన్నప్పుడు ఒట్లేసిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అది జనాలు జాగ్రత్తగా వినాలి. ఒట్లేసారా? ఒట్లేసిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి ఒకసారి. ఒట్లు ఎట్టు మామూలు ఒట్లు కాదు. ఒట్టెందుకు వేస్తారు చెప్పండి? అసలు ఒట్టెందుకు వేస్తారు? నమ్మించడానికి. అబ్బాయి కాలేజీకి వెళ్ళొచ్చావా? నీ మీద ఒట్టు నానా, నేను వెళ్ళొచ్చా. అమ్మాయి రాత్రి స్టడీ చదివావా? నీ మీద ఒట్టు మమ్మీ, నేనేం చేశాను? చదివాను. ఒట్టేస్తారు. ఇప్పుడు ఒట్టెవరు వేశారు? నేరుగా ప్రభువే తన తోడు తన మీద ఒట్టు పెట్టుకున్నాడంట. ఎందుకంటే అబ్రహాముకు 75 సంవత్సరాలు, నిన్ను నేను విస్తరింపు చేస్తానంటే 75 సంవత్సరాల్లో ఇప్పుడు నేను నా భార్య కని పిల్లోని పెంచి అయ్యి అని చెప్పి ఉయ్యాల్లో వేసి జోలపాటలు పాడే వయసా మాది? మా వయసు ఏ వయసు? కాళ్ళు కాటికి దాపే వయసు. ఈ 75 సంవత్సరాల్లో నీ మాట నేను ఎట్లా నమ్ముతానని దేవుడు అనుకున్నాడేమో. తన తోడని ప్రమాణం చేశాడు. మామూలుగా దేవుడు వెలుగు కమ్మని పలుకగా కలిగింది. చెట్లు మొలుచునుగాక భూమి అనగా వచ్చేసాయి. జంతువులు వచ్చునుగాక భూమిలో నుండి అనగా వచ్చేసి. మామూలుగా మాట్లాడితేనే వచ్చేసినాయి. ఒట్టు పెట్టాల్సినంత అవసరం ఏంది? ఒట్టు వేసాడంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా చేస్తానని. హల్లెలూయా. యేసయ్య మామూలుగా చెబితేనే చేసినట్టు. ఎందుకంటే భూమి ఆకాశం గతించిన నా మాటలు అన్నాడుగా, గతించమన్నాడుగా. మరి ఒట్టెందుకు పెట్టినట్టంటే ఈ 75 సంవత్సరాలోడు నమ్మటానికి దేవుడు తానే. హల్లెలూయా. ఇక నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇక్కడ నేను సేవకుని అని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నాకే లేదంటే నన్ను పంపించిన యేసయ్యకు కూడా మిమ్మల్ని నమ్మించడానికి అంత అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ మరి ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే, ఇక్కడ ఏదో ఒక ప్రార్థన ద్వారా, ఏదో ఒక కార్యం ద్వారా, ఏదో ఒక పరిస్థితి కలుగుట ద్వారా దేవుడు కార్యం చేస్తే ఎలాగైనా సరే వారు దీవించబడతారన్న సంగతిని తెలియచేయటానికి దేవుడు ఇక్కడికి పంపించారు. అందుకే ఆయన మాట్లాడుతున్న మాట అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము మీద ఒట్టేశాడంట. నా మీద ఒట్టు ఆయనే ఒట్టేసుకున్నాడు. నేను ఖచ్చితంగా నిన్ను విస్తరింపజేస్తాను. ఓకే ఫైన్, మంచిదయ్యా, విస్తరింపజేస్తావు. మరి వెళ్ళొస్తా, బాయ్ మళ్ళీ వచ్చే 2వ బుధవారం కలుసుకుందాం అని చెప్పాలి ఆయన. ఆయన ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన దగ్గర నుంచి ఆయన చేసిన పని ఏంటంటే 15వ వచనంలోనంట, ఆ మాట అతను నమ్మి ఓపిక గలవాడై సహనముతో
సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే చెప్పాడు, విన్నారు, వెళ్ళిపోలా. చెప్పిన మాట విని నమ్మాడు. ఫస్ట్ యేసయ్యను నమ్మే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మరి జనం వస్తే ఎందుకు కురిగిపోతున్నా, శోధన వస్తే ఎందుకు కురిగిపోతున్నా, బలహీనత వస్తే ఎందుకు కురిగిపోతున్నా, టయానికి డబ్బులు అందకపోతే ఎందుకు నిరాశపడుతున్నా, పిల్లోడు ఫస్ట్ సారి పాస్ అవ్వకపోతే ఎందుకు నిరుత్సాహపడుతున్నా, ఫస్ట్ సారి ఉద్యోగం రాకపోతే ఎందుకు బాధపడుతున్నా? దేవుడు ఇస్తాడు అనుకున్నా, అట్లా చేస్తాడు అనుకోలేదు, అనుకునేవాళ్ళు లేకపోలేదు. నమ్మటం అంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మటం కాదు. అనుకూలతలు లేనప్పుడు నమ్మగలిగిన వాడే నిజమైన భక్తుడని నేను మాట్లాడతాను. నమ్మితే స్తోత్రం చెప్పండి. బిడ్డ చచ్చిపోయాడు, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా బతుకుతాడని చెప్పి మా సంఘం, మా తల్లిదండ్రులు అందరూ కలిసి ప్రార్థన చేస్తే అప్పుడు నమ్మితే దేవుడు నన్ను 3 రోజుల తర్వాత లేపాడు మరణం నుండి. నమ్మటం అంటే అది. వాళ్ళు నమ్మారు కాబట్టి ఈ సేవ నా చేత ఆయన చేయించుకుంటున్నాడు. లేకపోతే నాకేమో 2 ఎక్కువ ఎక్స్ట్రా ఏమి లేవు, అంతా ఒకటే. స్తోత్రం. మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడన్నా మీకు మట్టి గారిందా? ఏంది అవుతారు, కారలేదా? నాకు కూడా గారింది. గోళ్ళు పెరుగుతాయా మీకు? నాకు కూడా పెరుగుతాయి. ఆకలి అయ్యే వాళ్ళు స్తోత్రం చెప్పండి. నాకు కూడా అయితే స్పెషల్ ఏమి లేదు నాలో. కానీ వాళ్ళు నమ్మారు. ఆ రోజు వాళ్ళు నమ్మారు, దేవుడు చేస్తాడు, ఈ బిడ్డను బతికిస్తాడని నమ్మారు. ఈరోజు నేను అదే దేవుణ్ణి నమ్మాను, అందుకని ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ. మనం ఏది నమ్ముతాం చెప్తారా? 2 మాటలు చెప్తా. మనం ఏది నమ్ముతామంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ, నీకు తోడుగా ఉన్నాడు, నీకు అన్నీ బాగానే జరుగుతాయి అంటే అని చెప్తాము. దేవుడు ఉన్నాడా? సరేలే. నా తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నాడంటే, నీ ఇంట్లో సైతాన్ ఉంది, అదిగో ఆ మూలన ఉంది. ఎక్కడుంది? ఆ మూలన ఉంది అంటాడు. దేవుడు ఉన్నాడన్న మాట నమ్ముతారా, సైతాన్ ఉందన్న మాట నమ్ముతారా? సరిగ్గా చెప్పాలి మీరు. లోకం నాడి, లోకం తీరెట్టా ఉందో తెలుసా? మంచి చెప్తుంటే మాత్రం నమ్మేవాడు ఉన్నాడు. మరి ఏం చెబితే నమ్ముతాడు? నీకు అక్కడ జరిగింది, మరి నువ్వు పోయావు కదా మొన్న, వైర్ ఎందుకు తెగిందో తెలుసా? చీకటి వస్తుంది నీ వెనకాల. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఆలకించండి. కరోనా టైంలోనే ఉప్పు రేట్లు పెరుగుతాయి అని చెప్పి 300 రూపాయలంట. తెల్లారితే ఎంతకు అమ్మేవాళ్ళు? 300కు అమ్ముతుంటే మా చర్చ్ మెంబర్స్ అందరూ వెళ్ళి ఒకరి తర్వాత వెళ్ళి తెచ్చుకున్నారు కొట్లు. ఏందమ్మా అందరూ ఈరోజు ఉప్పే కొనుక్కుంటున్నారు, మిగతా ఏం కొనుక్కోవట్లేదంటే వాళ్ళు చెప్పారు, పాస్టర్గా నీకు తెలీదా, తెల్లారితే ఉప్పు ప్యాకెట్ ఎక్కడ పోతుందంట, 300కు పోతుందంట. అనంగానే ఊరే మరి నాకు చెప్పలేదు ఏందమ్మా. సరే నేను కూడా పోతున్నాను, పోయా కొట్టు దగ్గరికి. పోతే 30 రూపాయలు అంది. తీరా చూస్తే ఉప్పు ప్యాకెట్ లేదు. నేను అనుకున్నా, ప్రభువా కనీసం ఉప్పు ప్యాకెట్ కూడా కరోనా టైంలో నాయన మాకు దొరకట్లేదు ఏంది ప్రభువా అనుకున్నాను. సరే ప్రార్థన చేసుకున్నాం, పడుకున్నాం. తెల్లారి 10 రూపాయలకే దొరికింది. స్తోత్రం చెప్పండి. రాత్రి పిచ్చి మొహాలని ఎంత కొన్నాయి? 30 రూపాయలు. వాడు షాప్ వాడు వేసిన సరైన స్కెచ్ ఏంటంటే ఉప్పు ప్యాకెట్లు ఇవి కొనట్లేదని వాడు స్కెచ్ చేసాడు. ఊరు మొత్తం అదే ప్రచారం. ఒక్క ఊర్లో అయితే పర్లేదు, ఆంధ్ర తెలంగాణ ఒకటే ప్రచారం. అది ఏదది? తెల్లారికి ఏం పెరుగుతాయి చెప్పండి. ఏ మాటలు నమ్మారు? మంచి మాటలు నమ్మారా, డూప్లికేట్ మాటలు నమ్మారా? సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మన సంగతి చెప్పండి. స్తోత్రం. మీ ఆయన భలే పని చేస్తాడమ్మా, చక్కగా రోజు వెళ్ళి వస్తున్నాడమ్మా, చక్కగా అంత తోడు మాకు ఎవరు కనపడలేదమ్మా అనే మాట ఎవరు నమ్మరు. మీ ఆయన ఆడ కనపడ్డాడు ఏడా అని కూడా అడగరు. ఆడ కనపడ్డా అట్టంటోడే నాకు తెలుసు. కాదమ్మా రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తాడమ్మా, నమ్మకస్తుడమ్మా, జాగ్రత్తగా వస్తాడమ్మా, ఎంత నిదానం వస్తాడో. మా తెలుసులే ఆయన సంగతి. మంచి మాటలు నమ్మేవాళ్ళు తక్కువ, అనుమానపు మాటలు నమ్మేవాళ్ళేమో ఎక్కువ. కాబట్టి దేవుడు విస్తరింపజేస్తానంటే అబ్రహాము నమ్మాడు, ఓర్పు కలిగి ఎదురు చూశాడు, సహించాడు, పొందుకున్నాడు. అందుకే దేవుడు విస్తరింపజేస్తాడు. ఈరోజు నీ వాక్యం మన జీవితంలో ఎలా నెరవేర్చబడిద్ది? మొదటి మాట 116వ కీర్తన 7వ వచనం. రెండవ మాట 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మూడవది మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఈ 3 ముక్కలు చదివి సహాయం చేయవలసిన కోరుచున్నాం. ఇంటికి పోయి చదువుతా, నేను రాసుకొని చదువుతా, ఏడే దిక్కు లేకపోతే ఇంటికి పోయి చదవటం అనేది ఏదో ఉండదంటావా?
చదవండి ఒక్క మాట. 116:7 లేదా మీ బైబిల్లో? ఓహో, తీస్తున్నారు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. దేనిలో విస్తరింపజేస్తాడంటే ఫస్ట్ మాట, దేవుడు నిన్ను క్షేమములో విస్తరింపజేస్తాడు. క్షేమం కలిగిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఏదో నమ్మకం ఉందా? ఈ కూటమి అయిపోగానే నేరుగా దేవుడు మిమ్మల్ని ఇంటికే పంపించునుగాక. కొంతమంది కొన్ని కార్యక్రమాల నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదో జరిగి నేరుగా హాస్పిటల్ పోయే వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? మరి కొంతమంది బరియల గ్రౌండ్కి పోయే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమందికి సొంతూర్లకి తీసుకెళ్లే పరిస్థితి. మరి కొంతమందికి కాలు పోగొట్టుకోనో, చెయ్యి పోగొట్టుకోనో, కన్ను పోగొట్టుకోనో, అవయవాలు పోగొట్టుకోనో, ఆరోగ్యం పోగొట్టుకోనో. ఇందాక దైవజనులు చెప్పారు, ఆస్తి పోగొట్టుకున్నాను, క్షేమం లేదు ఆ రోజు. ఈరోజు ప్రాణానికి క్షేమం కలుగు చేశాడు దేవుడు. ఎందులో విస్తరింపజేస్తాడంటే దేవుడు నిన్ను క్షేమములో విస్తరింపజేస్తాడు. ఈ రోజున మనుషులకు లేదేంటంటే డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, పేరుంది, వస్తువులు ఉన్నాయి, సంపాదన ఉంది, మంచి ఉద్యోగం ఉంది, కానీ ఏమీ లేదంటే క్షేమము లేదు. ఎందులో విస్తరింపజేస్తాడు వాక్యం చెప్తుందంటే క్షేమములో అన్నాడు. ఒకసారి నీకు క్షేమము కలుగునుగా అని చెప్పండి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీ పక్కన వాళ్ళతో నీకు క్షేమం. రోజు బాగా తిట్టి ఈరోజు మంచి మాట మాట్లాడంటే నోరు కూడా సహకరించట్లా పాపం. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కొంతమందికి ఎప్పుడు అనుమానం మాటలే. ఈరోజు ఏమైద్దో, నవ్వటం కూడా సరిగ్గా నవ్వరు. అమ్మో బాగా నవ్వితే ఏదో అయిద్ది అంటగా. ఏమైంది? ఏం కాదు, నీ బొంద ఏం కాదు. క్షేమములో విస్తరింపజేస్తాడంట. నెంబర్ 2, 9వ అధ్యాయం 8వ వచనం, 2వ కొరింథీ పత్రిక 9:8. 9:8. మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల కృపను విస్తరింప చేయగలడు. నెంబర్ 1 క్షేమాన్ని విస్తరింపజేస్తాడు. నెంబర్ 2 కృపను. ఎందుకు ఈ కృప? నువ్వు 14 తప్పు చేసి వచ్చి యేసయ్య నన్ను క్షమించిన ఆయన నీతిమంతులు 7 సార్లు పడినా లెగుతాం. నువ్వు 7 సార్లు కాదు, 7,000 సార్లు పడి ఉంటావు ఇప్పుడు దాకా. మాట్లాడితే తేపకొకడు వచ్చి 7 సార్లు పడితే లేపుతాడు, 7 సార్లు పడితే లేపుతాడు. 7 సార్లు ఏంది? అసలు నువ్వు మామూలుగా వారానికే 70 సార్లు పడిపోతున్నావు. చూపులోనో, తలంపులోనో, మాటలోనో, క్రియలోనో, ఫోన్లోనో, అసలు ఈ మధ్యన చేసే చాటింగ్లోనో. చూడండి జాగ్రత్తగా, ఆడవాళ్ళు చాట వాడినప్పుడు ఏ తప్పు చేయలా. చాటింగ్ చేయటం స్టార్ట్ చేసిన కాడ నుంచి జరుగుతానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీతో చాలా విషయాలు చెప్పాలన్న ఆశ నాకు ఉంది, కానీ టైం పర్మిట్ చేయట్లేదు. కాబట్టి చాట నుంచి చాటింగ్కి వచ్చారు స్త్రీలని దేవుడు అంత ఆశీర్వదించాడండి. స్తోత్రం. చాటింగ్ డిలీట్ చేసేది వాళ్ళే, చాటింగ్ స్టార్ట్ చేసేది వాళ్ళు. జాగ్రత్త మీరు. స్తోత్రం. అదుగో ఆ చాటింగ్ చూసామంటే నువ్వు బలైపోతామే. జాగ్రత్త తమ్ముళ్ళు, యవనస్తులైన తమ్ముళ్ళకి చెప్తున్నా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హాయితో స్టార్ట్ అయింది. ఎక్కడ నుండి? హాయితో స్టార్ట్ అయితే తర్వాత ఏ మోత మోగాలో ఆ మోత మోగుతూ ఉంటుంది. జాగ్రత్త తల్లులారా. యేసు రక్తమే. మీరు చేసే చాటింగ్ ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పనికి మాలిన మాటలు, తెలియని మాటలు, అనవసరమైన మాటల్లోనికి పోబాకండి. రెండవది కృప. ఎందుకు కృపను విస్తరింపజేస్తాడంటే సమస్తమైన మంచి కార్యము చెయ్యటానికి. అనండి ఒకసారి. మంచి కార్యాలు చేసేవాళ్ళు స్తోత్రం చెప్పండి. మంచి కార్యాలు ఎంతవరకు చేసిన వాళ్ళు ఏంది? మీ మీద మీకే నమ్మకం అంటే చేసేమన్న ఆలోచన కూడా మీకు లేదు. సమస్తమైన మంచి కార్యం. నేను అంటాను, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ హద్దులో నువ్వు బ్రతికితే అదే మంచి. నువ్వు వెళ్ళి, నా ప్రియులారా తలా ఒక 10,000 మీకు ఇస్తున్నాను, కొట్టో సపట్లో చేయాల్సిన అవసరం లేదు. నీ హద్దులో నువ్వు ఉంటే, బండి బానిచ్చేవాడు వాడి హద్దులో వాడు బానిచ్చాడు అనుకో, హ్యాపీ, ఆల్ హ్యాపీస్. అట్ట కాకుండా ఎట్ట తిప్పినప్పుడే
ఇట్లా తిప్పాడు అనుకో ఏమైంది, ఈ పోతా వాడు జారి పడ్డాడు అనుకో, ఈ బండి పోయి సరిగ్గా సరి అయిన క్రమంలో పోయేవాడి బండి మీద పడింది అనుకో, అతను కూడా పడతాడు పాపం. అర్థమవుతుందా? ఈరోజు ఆ బండి డ్రైవ్ చేసేటప్పుడు మధ్యలో అసలు మామూలుగా కాదన్నమాట. మన భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ నడపటంలో ఎక్కడ లేదు. స్తోత్రం కలుగును గాక. కొన్ని దేశాలు, నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కనీసం హార్న్ కూడా కొట్టకూడదు. అక్కడ హార్న్ కొడితే కేసు. ఇక్కడ హార్న్ కొట్టమను, ఇందాక 7 కొడుతున్నాడు ఒక ఆయన. 7 ట్రాఫిక్ ఉంది చెప్పు? నేను మిమ్మల్ని మామూలుగా అడుగుతున్నా, జస్ట్ ఆస్కింగ్. 7 కొడుతున్నాడు ఒక ఆయన. ఎందుకు? ఏమన్నా ఉందా? ఏమన్నా ఉంది? ఎవరన్నా ఆపారు నిన్ను? పెద్ద లారీలు వచ్చినాయి అక్కడ, ఏమన్నా ట్రాఫిక్ ఇవ్వలేదా? పాం అంటున్నాడు. ఏది అసలు ఇది? అక్కడ లేదు తెలుసా మీకు? స్తోత్రం. ఎక్కడ? ఆ కంట్రీలో లేదు. రెండో విషయం చెప్తాను, వాళ్ళు కూడా ఎట్టబడితే అటు రారు. ఒక మనిషి రోడ్డు దాటుతుంటే, సుమారుగా బీరువా దగ్గర చూసిన ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి దాటుతుంటే అక్కడ ఆగిపోతారు. వాళ్ళంతటికి వాళ్ళే ఆగిపోతారు. ఒక డిసిప్లైన్. మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బ్రెడ్ కొని ఇచ్చాల్సిన పని లేదు, ఒక నీళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, లేకపోతే ఒక వస్త్రం కొని ఇచ్చాల్సిన పని లేదు. అసలు మన హద్దుల్లో మనం ఉంటే యేసు రక్తమే. ఇంత హైదరాబాదులో ఒక్క గది సరిపోవట్లేదు, పక్కగా స్థలం ఖాళీగా ఉంది, వాళ్ళేం రావట్లేదు. వచ్చినప్పుడు చూసుకుందాంలే, గది వేసుకుందాం ముందని స్టార్ట్ చేశాడు అనుకో, ఏందది? వాడి హద్దులో ఇల్లు వేసుకుంటే వెరీ గుడ్, శబాష్. కానీ హద్దు దాటేవాడు, ఇది మ్యాటర్. మరి అది కాదు విస్తరింప చేయటం, మంచి కార్యం చేయటానికి. ఈ సంవత్సరం నీ ద్వారా మంచి కార్యాలు దేవుడు జరిగించునగాక. మంచి కార్యాలు చేయటానికి కావలసిన విస్తారమైన ఆత్మను దేవుడు కుమ్మరించునగాక. 2 విషయాలు చెప్పా. ఎందులో విస్తరింపజేస్తాడు? నెంబర్ 1 క్షేమం, నెంబర్ 2 కృప. ఎందుకు ఆ కృప? మంచి కార్యం చేయటానికి కృప. నెంబర్ 3 చివరి మాట, మలాకీ గ్రంథం 3:10 చివరి మాట. 10వ భాగం అంతే మిమ్మల్ని తినమన్నాడా? ఎవరి దగ్గర తెమ్మన్నాడు? అది దేవుని మందిరపు యొక్క నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరింతునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 3వది, దీవెనలు విస్తరింపజేస్తాడంట. క్షేమమును విస్తరింపజేస్తాడు, కృపను విస్తరింపజేస్తాడు. 3వది, దీవెనలు విస్తరింపజేస్తాడు. ఎంతమందికి కావాలి దీవెనలు విస్తరించడం? చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు కదా, అందరికి కావాలి కదా, రైట్. ఇప్పుడు దీవెనలు విస్తరించబడాలంటే దేవుడు అక్కడ ఒక పని చేయమన్నాడు. అక్కడ ఏంటా పని అంటే, నీ యొక్క రాబడిలో 10వ భాగం ఎక్కడ తీసుకురావాలి? నేరుగా చందన బ్రదర్స్కి, ఇంకా అక్కడికి ఆర్ఎస్ బ్రదర్స్ తీసుకెళ్తే నేను ఆరేస్తాడు అక్కడే. ఆర్ఎస్ బ్రదర్స్కి, తర్వాత ఖజానా జ్యువెలర్స్కి. ఎక్కడిది? దేవుని మందిరంలోనికి తీసుకొని రావలసిన 10వ భాగం ఎక్కడెక్కడికో వెళుతుంది. కాబట్టి నీకు షుగర్లో ఇంక్రీజింగ్ ఉంది, షుగర్ విస్తారంగా ఉంది, బీపీ విస్తారంగా ఉంది, గుండె నొప్పి విస్తారంగా ఉంది, కిడ్నీ బాధ విస్తారంగా ఉంది. కానీ దేవుని దీవెనలు తగ్గిపోయినాయి. ఎందుకో తెలుసా? ఏడకపోతున్నాయి ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. అందరు ఎత్తారు, భలే ఎత్తారు. నాకు భలే ముచ్చటేసింది. మీరు అందరు చేతులు ఎత్తగానే, దీవెనలు కావాల్సిన వాళ్ళు అందరు చేతులు ఎత్తమని అందరు ఎత్తారు. మరి ఎంతమంది దేవుడు మీకు ఇచ్చిన రాబడిలో 10వ భాగము దేవుని దగ్గరికి తీసుకొస్తున్నారు చెప్పండి. ఈ ప్రసంగం అంతట్లో మీకు నచ్చని పదం ఒకే ఒక పదం అనుకున్నా నేను. అదేంటంటే ఇదే. ఏంటది? దీవెన కావాలి. అయ్యా దేవుడు క్షేమన్నా, వెరీ గుడ్, ఓకే అయ్యా గొప్పోడు ఆయన. కృపను కూడా విస్తరింపజేస్తాడు, మంచిదే. దీవెన మంచిదే. మరి దీవెనలు కావాలంటే దేవుడు అంటున్నాడు,
మీ రాబడిలో 10వ భాగం ఎవరికి ఇవ్వాలంట? అయ్యా పాస్టర్ గారు 10వ భాగం నాదే, మిగతా 90 భాగం కూడా నాదే. అప్పుడు విస్తారమైన దీవెనలు కాదు, విస్తారమైన తెగుళ్ళు, విస్తారమైన ఇబ్బందులు మన జీవితంలో కలగటానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఈ కొత్త సంవత్సరం నీ దీవెన పెరగాలంటే ఒక మంచి తీర్మానం తీసుకో. ఆ తీర్మానం ఏంటంటే, ప్రభువా నాకు వచ్చిన రాబడిలో రూపాయి అయినా 2 రూపాయలైనా నీ వాక్యం చెప్పిన ప్రకారంగా నేను నీ సన్నిధిలో నా 10వ భాగాన్ని నీ కొరకు తీస్తున్నాను ప్రభువా. నువ్వు స్టార్ట్ చేయి, దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు కొంతమంది వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో సైతాన్ దూరింది, వాళ్ళల్లో దెయ్యం దూరి నీకు దీవెనలు రానియకుండా క్రైస్తవులందరూ కూడా, సంఘస్థులందరూ కూడా, పాస్టర్లందరూ కూడా ఈ విధంగా చెప్తున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుని దీవెన దాగి ఉంది దానిలోనే. కాబట్టి అది నీ దాకా రాకుండా చేయటానికి అపవాది వేసిన ఫస్ట్ స్కెచ్ ఏంటంటే, నువ్వేం వేయాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఇంకొక ఆయన ఏమంటాడంటే, తెలియక వాక్య జ్ఞానం లేక ఇంకొక ఆయన ఏమంటాడంటే, పాత నిబంధన గ్రంథం కదా అది, మరి యెహోవా నా కాపరి నాకు లేమి కలిగేది ఎక్కడది? అది పాత నిబంధన కొత్త నిబంధన? మరి అదెందుకు తీసుకున్నా? మానవుడు పుట్టింది ఏ గ్రంథం? హలో, పాత నిబంధన కొత్త నిబంధన? మరి అదెందుకు తీసుకున్నా? అయ్యేమో అక్కడి నుంచి కావాలి నీ రూట్స్. నీకు నచ్చలేదు కాబట్టి ఆ వాక్యం అది ఎక్కడుంది? పాత నిబంధన గ్రంథం. నేను నచ్చను, నాకు వద్దు. ధర్మశాస్త్రం రాసిన సున్నైన పుల్లైన తప్పిపోదు. నువ్వు చేస్తే దేవుడిని దీవిస్తాడు. నేను బలవంతం కూర్చోబెట్టి ముక్కుపుండి వసూలు చేయాల్సినంత అవసరం దేవునికి లేదు, దేవుని సేవ చేస్తున్న మాకు లేదు. నమ్మితేనే చెయ్యి ఆ ప్రాక్టీస్. గట్టిగా స్తోత్రం. నమ్మితేనే. హల్లెలూయా అనండి. నమ్మే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నమ్మేలా మీ అందరూ అయితే ప్రభు దగ్గరికి ఏం తీసుకెళ్ళాలి మనం? మన రాబడిలో 10వ భాగం దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. గట్టిగా స్తోత్రం. అప్పుడు దేవుడు విస్తరింపజేస్తాడు. పోస్ట్లో చేసాం కానీ పాస్టర్ గారు మధ్యలో కొంచెం మానేసి ఈ అవసరత వచ్చిందని. నిజమే, మంచి పని చేసేటప్పుడు అపవాది మనల్ని ఎప్పుడు చెడగొడతానే ఉంటాడు. ఈ రాత్రి కొత్త సంవత్సరం మారింది. ఏదో తెచ్చేసింది అనుకోబాకు. సంవత్సరం మారటం వల్ల ఉపయోగం లేదు, నువ్వు మారాలి. ఆమేన్. ఆ విధంగా దేవుడు తన కార్యం జరిగించి నిన్ను విస్తరింప చేయునగాక. తమ్ముడు ఫ్యాన్ ఏమన్నా ఆపల్లా? ఆపు తమ్ముడు, ఫ్యాన్ ఆపు. కొంచెం చలికాలం కదా, కొంచెం ఫ్యాన్లన్నీ బంద్ చేసి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మరి అందరిని గమనించాలి కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి లేకపోతే రెండోసారి రావద్దు ప్రార్థనకి. వాళ్ళకి ఫ్యాన్లు తిరుగుతామండి, వాళ్ళని ఆపు కూడా ఆపలా, చూడండి కూడా చూడలా. ఒక ఆమె ఎట్టానే ఫ్యాన్ ఆపమందంట పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే. ఫ్యాన్ ఆపమని సైకిల్ చేస్తుందంట, సైకిల్ తీసేలేక ఆయన ఆపమన్నాడంట, ఆపేసాడంట. పాప ఏమన్నా చలి జ్వరం వచ్చిందేమో, నా పాత్రంతా అయిపోయినాక ఏమా ఏంది ఫ్యాన్ ఆపమన్నా, చలి తగ్గిందా మరి నీకు అని అంటే, నాకు చలింది బేబత్సంగా మంచిగా ఉంటే నేను మరి ఎందుకు ఆపమన్నామంటే, పేరు కనపడలేదు దాని మీద అందంట. ఏం కనపడలేదు? దాని మీద పేరు కనపడి. కాబట్టి గుర్తు చేసుకోండి, దేవుడు విస్తరింప చేయునగాక. మీ పక్కనతో చెప్పండి, దేవుడు విస్తరింప చేస్తాడని చెప్పండి. చెప్పండి, మీకు చెప్పండి. దేవుడు మల్టిప్లై చేస్తాడని చెప్పండి. ఇంక్రీజ్ చేస్తాడని చెప్పండి. ఎన్లార్జ్మెంట్. దేవుడు విస్తరింపజేస్తాడు. ఎందులో? క్షేమం. జ్వరం రంగాలు నీకు అనిపించింది పోతానేమో, నువ్వు ఆడకపోయేది. ఆయన టికెట్ కొట్టొద్దు, ఆయన టికెట్ కొట్టేదాకా నీకు డోకా లేదు. ఆమేన్. క్షేమం. నీ ఉద్యోగానికి క్షేమం, నీ ఇంటికి క్షేమం, నీ పనికి క్షేమం, నీ భక్తికి క్షేమం, నీ విశ్వాసానికి క్షేమం, నీ ఆత్మీయతకి క్షేమం. దేవుడు నీతో ఉన్నాడన్న ధైర్యానికి క్షేమాన్ని దేవుడు కలుగు చేస్తాడు. నెంబర్ 2, దేవుడు కృపను విస్తరింపజేస్తాడు. నెంబర్ 3, నీ దీవెన విస్తరింపజేస్తాడు. ఇవన్నీ వింటం కాదు, ప్రాక్టీస్ చేయి, గొప్ప కార్యాలు జరుగునుగాక. రండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన పరిస్థితిని మార్చగలదు.